యెహోవా ఈరే చూచుకోను నీవుంటే చాలు నాకు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు హెచ్చరిక టాపిక్, నీ మాట ఒకటి నీ క్రియ ఇంకొకట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించున్నది దుష్టుని నుండి పుట్టినది. హల్లెలూయా, ఆమేన్. మనిషి యొక్క మాటలు వివిధ రకాలుగా ఉంటాయి. కొంతమంది మన మన దగ్గర ప్రేమగా మాట్లాడతారు, కానీ బయటికి వెళ్ళాక చెడుగా చెప్తారు, చెడు పనులు చేస్తారు. మన మాట వింటున్నట్టే ఉంటారు కానీ వినరు. కొంతమంది మన మాట వినరు, నో అని మన మొహం మీద చెప్తారు, కానీ వెళ్ళి చేసేటప్పుడు మనం చెప్పిందే చేస్తారు. అంటే మనం అడిగిందే చేస్తారు. మనం మన గురించి మంచిగానే ప్రేమ కలిగి ఉంటారు. మూడో రకమైన మనుషులు బైబిల్లో రాయబడినట్టే వాళ్ళ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉంటుంది. అది ఎక్కడైనా, అది మన ముందైనా లోకంలో ఎవరి ముందైనా. దీనికి ఒక చిన్న ఉపమానం బైబిల్లో ఉంది. ఏంటంటే మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనము. ఇక్కడ ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. అయితే పెద్ద కుమారుని పిలిచి, ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చెయ్యి, ఈరోజు పని ఉంది అంటే ఆ కుమారుడు అంటాడు, నేను పోను, నో అంటాడు. తండ్రి మాటకి నో అంటాడు. అయితే మనసు మార్చుకుని వెళ్తాడు. అయితే రెండో కుమారుని కూడా అడుగుతాడు, నువ్వు వెళ్ళు, పనికి వెళ్ళు, ద్రాక్ష తోటలో పని ఉంది అంటే వెళ్తాను డాడీ అంటాడు, కానీ వెళ్ళడు. సో ఇక్కడ ఇద్దరు కుమారులు కూడా 2 మాటలు చెప్పారు. ఒకరు నో చెప్పి ఎస్ చేశారు, ఇంకొకరు ఎస్ చెప్పి నో చేశారు. కానీ వీళ్ళిద్దరిలోని యేసుక్రీస్తు ప్రభువు వారు అడుగుతున్న మాట ఏంటంటే, వీళ్ళిద్దరిలోనూ తండ్రి ఇష్ట ప్రకారంగా చేసింది ఎవడు అంటే మొదటివాడే. ఫస్ట్ నో చెప్పాడు, కానీ మనసు మార్చుకుని వెళ్ళాడు. సో ఇలాగా మనం కూడా కొన్నిసార్లు కొంతమంది మనుషుల దగ్గర నో మాట్లాడతాం, కఠినంగా మాట్లాడతాం, కానీ బయటికి వెళ్ళిన తర్వాత మనసు మార్చుకుని దేవునికి నచ్చినట్లు బ్రతికితే ఇట్స్ ఓకే. కానీ ప్రతిసారి ఈ పాయింట్ అప్లికబుల్ అవ్వదు. ఈ పాయింట్ అలానే చేస్తే దేవుని దగ్గర నీ మనసు ఏంటో తెలుసు కాబట్టి దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. కానీ ఈ లోకంలో ఉన్న మనుషులకి నీలో ఉన్న క్రీస్తు అర్థం కాడు, నీలో ఉన్న దేవుని ప్రేమ అర్థం కాదు. దానివల్ల దేవుని యొక్క ప్రణాళిక అవతల వాళ్ళ విషయంలో నెరవేర్పులోనికి రాదు నీ వల్ల. సో మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవాలను. రెండో వాడు ఎస్ చెప్పి నో చేశాడు, వెళ్తాను అన్నాడు కానీ వెళ్ళలేదు. ఇలాంటి వాళ్ళ వల్ల దేవునికి ఎటువంటి ప్రయోజనం లేదు. ఇట్లాంటి మాటల వల్ల దేవునికి ఎటువంటి ఉపయోగము ఉండదు. సో క్రైస్తవులుగా మనము పాజిటివ్ మాట్లాడి నెగిటివ్ చేసే మనుషులుగా ఉండకూడదు. ఓకే. నెక్స్ట్ మూడవ రకం, అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. సో తండ్రి చెప్పిన వెంటనే యాక్సెప్ట్ చేసి తండ్రి చెప్పినట్టే చేయగలిగితే అట్టి విధంగానే మనం కూడా బైబిల్ ప్రకారంగా, వాక్య ప్రకారంగా జీవించినట్టే. ఈ 3 రకాల్లోనూ మనం బైబిల్లో ఉన్న మాటను బట్టి, అంటే మూడో మాటను బట్టి, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. అట్టి విధంగానే జీవిద్దాం. దీనికి మించి ఏం చేసినా కానీ అది దుష్టు నుండే పుట్టేది. సో మనం అట్లా ఉండడం వల్ల దేవునికి ఎటువంటి ప్రయోజనం లేదు. సో మనం అవునంటే అవును, కాదంటే కాదనే మాట తీరుతో మనం జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.